ఆఫ్టర్ 1 మంత్ తర్వాత చేస్తున్న ఫస్ట్ వీడియో. ఐ హోప్ మీ అందరికి కూడా నచ్చిద్దని అనుకుంటున్నానండి. చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది కదా! ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా, ఏమన్నా మిస్టేక్ మాట్లాడినా ఐ హోప్ మీ అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను కూడా. ఆల్రెడీ వీడియో అయితే చేస్తూనే ఉన్నాను, చూస్తున్నారు కదా మేకింగ్ అయితే ఎలా ఉందన్నది. ఇవైతే మా పాప కోసం, నా పాప కోసం నేను చేసుకుంటున్న బ్యాంగిల్స్ అండి. మా పాప కోసం మా చెల్లి అయితే ఒక లంగా జాకెట్ తీసుకుంది, పట్టు లంగా జాకెట్. దాని మీద కానీ ఇలా సింపుల్ వేలో, పిల్లలకి ఇంకా ఇంతకన్నా హెవీగా అవసరం లేదు కదా, సో అందుకని కొంచెం సింపుల్ అండ్ క్లాసీగా ఉండేలాగా ఇలా మేక్ చేస్తున్నాను. లాస్ట్లో అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందో మీకు పిక్స్ కూడా యాడ్ చేస్తాను లాస్ట్లో. మీరందరూ చూడండి. చూసిన తర్వాత మీకు కూడా నచ్చితే ఎవరికైనా కావాలంటే కస్టమైజేషన్ కంపల్సరీ అవైలబుల్ ఉందండి. అండ్ మీకు ఎవరికైనా చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేసుకుంటారని ఇలా మేకింగ్ వీడియో అనేది నేను పోస్ట్ చేస్తున్నాను. మన వల్ల ఇంకొకళ్ళు బాగుపడితే మంచిదే కదండి. సో అందుకని మేకింగ్ వీడియో అండి. దీనికి కావాల్సిన మెటీరియల్స్ కూడా అంటే తక్కువ మెటీరియల్సే యూస్ చేశాను. ఐ షేప్ కుందన్ అండ్ రౌండ్ షేప్ కుందనేనండి. ఇంకా అంతకన్నా నేను ఎక్కువ యూస్ చేయలేదు ఏమి. లాస్ట్లో అవుట్పుట్ మాత్రం చాలా బాగుంటుంది. చూడండి, మీకు కూడా అర్థమవుతుంది ఎలా ఉంది అన్నది. మేకింగ్ అనేది చూపిస్తూనే ఉన్నాను కాబట్టి నేనేం చెప్పట్లేదు. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, గొంతు బాగోలేదు, అందుకని కొంచెం మేకింగ్ అనేది నేను చెప్పలేకపోతున్నాను. అండ్ వీడియోలో కూడా మాట్లాడడం కొంచెం అంతంత మాత్రంగా ఉంది, ఏమనుకోకండి. కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల వీడియోస్ అనేవి డిలే అయినాయి. ఇప్పుడు వాయిస్ ఓవర్ కూడా తప్పదు కాబట్టి ఇస్తున్నాను, లేదంటే ఎలాగోలా తప్పదు కాబట్టి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇస్తున్నాను, ఏమనుకోకండి. అండ్ వీడియో అయితే చూస్తున్నారు కదా, ఇదైతే నేను పాపకు చేస్తున్న బ్యాంగిల్స్ కాబట్టి ఇదైతే నేను 1 కట్ బ్యాంగిల్ అండ్ 4 కట్ బ్యాంగిల్స్తో నేను చేస్తున్నానండి. పాప కోసం సింపుల్ సెట్టేనండి, 1 బ్యాంగిల్ అయితే కాదు, సెట్టే. లాస్ట్లో పిక్స్ అనేది యాడ్ చేస్తాను కదా, చూడండి మీకు అర్థమవుతుంది. దాంట్లోనే ఈ 1 కట్ బ్యాంగిల్ మీద ఇలా మేక్ చేస్తున్నాను. అండ్ ఈ 1 కట్ బ్యాంగిల్ అయిపోయిన తర్వాత అదే 4 కట్ బ్యాంగిల్ అని చెప్పాను కదండి, అది కూడా చూడండి ఎలా ఉందో. అది ఇంకా చాలా సింపుల్గా అయితే చేశానండి. చూడండి లాస్ట్లో అవుట్పుట్ అయితే ఎలా వచ్చిందో. డ్రై అయిపోయిన తర్వాత చాలా లుక్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. ఐ హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు 4 కట్ బ్యాంగిల్స్ మీద జస్ట్ థ్రెడ్ ర్యాప్ చేసుకున్న తర్వాత రౌండ్ షేప్ కుందన్స్ అనేది నేను బ్లూ కలర్ యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే బ్లూ కలరే పర్టికులర్గా లంగా జాకెట్లో బ్లూ కలర్ అనేది ఎక్కువ హైలైట్ అనమాట. సో అందుకనే బ్లూ కలర్ కుందాన్ని ఇలా మిడిల్లో అలా చేసుకున్నానండి. అండ్ మీకు ఎవరికైనా కస్టమైజేషన్ కంపల్సరీ కావాలంటే నేను ఖచ్చితంగా చేసేస్తానండి. ఇదే కాదు, ఇలాంటి ఏవైనా పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా బ్యాంగిల్స్ అనేది సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా, ఎవరికైనా కావాలన్నా కంపల్సరీ మేక్ చేసేస్తామండి. లాస్ట్లో అవుట్పుట్ అయితే చూడండి ఎలా ఉందో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఏమన్నా కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా, ఏమన్నా కొంచెం తప్పుగా ఏమన్నా మాట్లాడినా సారీ ఫర్ ద మిస్టేక్స్ అండి. అండ్ ఎవరికైనా కస్టమైజేషన్ కావాలంటే కంపల్సరీ అవైలబుల్ ఉందండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బ్యాంగిల్స్ అయితే ఎలా ఉన్నాయో ఒక్క కామెంట్ అయితే చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.